మన భారతదేశంలో జరిగిన ఉగ్ర దాడుల మీద కొంతమంది సెలబ్రిటీస్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. అయితే ఫస్ట్ మనం మన గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం గారు ఏం మాట్లాడారో చూద్దాం. అతి కిరాతకంగా మతం అడిగి మరీ చంపడం ఏంటి? ఇది రాయడానికి కూడా మీడియా వాళ్ళు అంతలా ఎందుకు ఆలోచిస్తున్నారు, అంతలా ఎందుకు భయపడుతున్నారు? ఒకప్పుడు కాశ్మీర్ పండిట్లకి ఏం జరిగిందో ఈ సమయంలో మనందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. మనందరం బయటికి వచ్చి మన దేశం పైన జరుగుతున్న ఉగ్ర దాడులకి వ్యతిరేకంగా నిలబడాలి అని అన్నారు. ఇలాంటి దాడులు మళ్ళీ మన భారతదేశంలో జరగకూడదని, దీన్ని భారతదేశం ఎప్పటికీ మర్చిపోదని, ఇలాంటి దాడులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరి పారేయాలన్నారు. ఇకపోతే విజయ్ దేవరకొండ, పాకిస్తాన్ వాళ్ళకి కరెంటు లేదు, నీళ్లు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం వాళ్ళతో యుద్ధం చేయకపోయినా పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ గవర్నమెంట్ మీద తిరగబడతారని అన్నారు. ఇంకొంతమంది సెలబ్రిటీలు ప్రకాష్ రాజ్, మోహన్ లాల్, షారుఖ్ ఖాన్ ఇలాంటి వారైతే ఇది కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి అని సంబోధిస్తున్నారు. భారతదేశంలో జరిగిన దాడి అని మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. వీళ్ళు ఇంకా కాశ్మీర్ మనది కాదు అనే ఉద్దేశంలోనే ఉన్నారు. మన ఇండియాలో చాలా చోట్ల ఇలాంటి వాళ్ళే ఉన్నారు. అంతెందుకు మన చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళని మీరు కూడా చాలామందిని చూసే ఉంటారు.